ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ సోదరీ సోదరులారా, ఈ రోజున మనం కీర్తనల గ్రంథంలో 108వ కీర్తనతో పాఠం ప్రారంభించుకోబోతున్నాము. 106, 107 కీర్తనల్లోని సారాంశమే ఈ 108వ కీర్తనలో ఉంది. ఈ కీర్తనలోని మొదటి 5 వచనాలు 57వ కీర్తనలో నుండి ఉదహరించబడినవి. ఈ కీర్తన 6వ వచనం నుండి 60వ కీర్తన నుండి సంగ్రహించబడింది. అందుచేత ఈ కీర్తన సారాంశం క్లుప్తంగా చెబుతాము, వినండి. దావీదు ప్రార్థన: దేవా, నా హృదయం నిబ్బరంగా ఉంది, నా ఆత్మ పాడుతోంది, గానం చేస్తోంది. వేకువనే లేచి వాయిద్యాలపై పాడి నిన్ను కీర్తిస్తాను, ప్రజల మధ్య పాటలు పాడతాను. నీ కృప ఆకాశము కంటే ఎత్తయింది, నీ సత్యము మేఘాల కంటే ఎత్తు. ఆకాశము కంటే అత్యున్నతుడవై కనపడు, సర్వభూమిపై నీ ప్రభావం కనపరచు. నీ ప్రియులను విమోచించు, నీ కుడిచేతితో నన్ను పట్టుకో, రక్షించు. నా ప్రార్థన విను, జవాబివ్వు. 7వ వచనం: తన పరిశుద్ధత తోడు అని దేవుడు మాట ఇచ్చాడు. నేను ప్రహర్షిస్తాను, షెకెమును పంచిపెడతాను, సుక్కోతు లోయను కొలిపిస్తాను. దేవుని వాక్కు పరిశుద్ధం, దేవుడు పరిశుద్ధుడు. నా వాక్యము నేను, నా వాక్యమాన నేను నీకిది చేస్తాను, నా పరిశుద్ధత తోడు అంటున్నాడు దేవుడు. దేవుడు తన వాక్యాన్నే జవదాటితే ఇంకేమైనా ఉందా? అలా ఎన్నటికీ జరగదు. అన్నీ ఆయనవే, అంతా ఆయనదే. గిలాదు, మనష్షే ప్రాంతాలు ఆయనవే. ఎఫ్రాయిము ఆయనకు శిరస్త్రాణం, యూదా రాజదండం. 9వ వచనం: మోయాబు నేను కాళ్లు కడుక్కునే పళ్ళెం, ఎదోము మీదికి నా చెప్పు విసిరివేస్తాను. ఫిలిష్తీయను బట్టి జయోత్సవం చేసుకున్నాను. మోయాబు తూర్పున ఉంది, ఎదోము దక్షిణాన ఉంది, ఫిలిష్తీయ పడమటి దిక్కున ఉంది. వారు శత్రువులు. ఎందుకనగా వారు ఇశ్రాయేలు జాతిని, వారి దేవుణ్ణి నిరసించారు, గర్హించారు, ధిక్కరించారు. కాని దేవునికి వారు లోబడక తప్పదు. దేవునిదే జయోత్సవం, యుద్ధం దేవునిదే. కోటగల పట్టణములలోనికి, ఎదోములోనికి ఎవడు నన్ను తీసుకువెళ్తాడు? దేవా, నీవు లేకపోతే మాకేది దిక్కు? మా సేనలతో కూడా నీవు బయలుదేరిరా. మనుష్యుల సహాయము వ్యర్థం, శత్రువులను జయించడానికి మాకు సహాయము దయచెయ్యి. దేవుడు తోడై ఉండకపోతే విజయం కలగటం అసాధ్యం. 13వ వచనం: దేవుని వలన మేము శూరకార్యాలు జరిగిస్తాము, మా శత్రువులను అణగదొక్కేవాడు ఆయనే. దావీదు ప్రార్థన దేనికోసం? ఆపద నుండి తప్పించమనే కాదు, దావీదు విజయం కోసం ప్రార్థించాడు. మన దేవుడు కేవలం ఆపద మొక్కుల దేవుడు మాత్రమేనా? దేవుడు మనకు అంతకు మించి చేయగలడు. అత్యధిక విజయం మనకు ప్రసాదిస్తాడు. మనం ఆపదలో ఉన్నప్పుడు దేవుడు మహాశక్తిని, సామర్థ్యాన్ని వెల్లడి చేయటానికి మనకు ఘన విజయం ప్రసాదిస్తాడు. ఈ విధంగా అన్యుల మధ్య దేవుని నామము మహిమపరచబడుతుంది. దేవునికి స్తోత్రం. ప్రవచన రీతిగా ఈ కీర్తన ఇశ్రాయేలు శేషిత జనాంగం చెయ్యబోయే ప్రార్థన, స్తుతి. ఇప్పుడు 109వ కీర్తన వినండి. నా స్తుతికి కారణభూతుడవైన దేవా, మౌనముగా ఉండకు. నన్ను చెరపాలని భక్తిహీనులు కపటము గల తమ నోరు తెరిచారు. వారు నా మీద అబద్ధాలు చెప్పుకుంటున్నారు.
నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాటలు పలుకుతున్నారు. నిర్నిమిత్తముగా నాతో పోరాడుతున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగపట్టారు. అయితే నేను మానకుండా ప్రార్థన చేస్తున్నాను. దావీదు మీద ఎన్నో అబద్ధపు అభియోగాలు మోపబడ్డాయి. యేసు ప్రభువుకు వ్యతిరేకంగా ఆ తరువాత అబద్ధ సాక్ష్యాలు పలికించారు. అపొస్తలుల కార్యములు 1 వచనంలో ఇస్కరియోతు యూదా మరణానికి 109 కీర్తన 8 వచనం ప్రవచనంగా ఉదహరించబడింది. వాని జీవిత దినములు కొద్దివగునుగాక, వాని ఉద్యోగమును వేరొకడు తీసుకొనుగాక. దావీదును గురించి కొందరు ఎన్నెన్నో అపనిందలు ప్రచారం చేశారు. అయితే దావీదు వారిని ప్రేమించి వారి కోసం ప్రార్థించాడు. మనకు శత్రువే అయినా దేవుడు వారిని ప్రేమిస్తున్నాడు గనుక మనము ప్రేమిస్తాము. గాని చెడుగును సమర్థించము, దానితో సహకరించము. మన దేవుడు పాపిని ప్రేమిస్తాడు, పాపాన్ని ద్వేషిస్తాడు. దావీదులాగా మనము ప్రార్థించాలి. యేసు ప్రభువు మనస్సు మనము కలిగి ఉందాము. 109 కీర్తన 6 వచనము నుండి 20 వచనం వరకు శత్రు సంహారం కోసం దావీదు ప్రార్థిస్తున్నాడు. శ్రోతలు, ఈ ప్రార్థనలను అపార్థం చేసుకోకండి. దావీదు శత్రు సంహార వ్యవహారమంతా తన చేతిలోకి తీసుకోకుండా అదంతా దేవుని చేతికే అప్పగిస్తున్నాడు. పగ తీర్చటం ఆయన పనిగదా. భక్తిహీనులే వారి అధికారులు. అపవాది శత్రువుకు కుడిప్రక్కన ఉంటాడు. శత్రువే దోషి అని తీర్పు తీర్చబడాలి. వాని ప్రార్థనే పాపం. వాడు అల్పాయుష్కుడు. వాని బిడ్డలు అనాథలవుతారు. వాని భార్య విధవరాలవుతుంది. వాని బిడ్డలు బిచ్చమెత్తుతారు. వారి ఇండ్లు పాడుపెట్టబడతాయి. వారి ఆస్తిని అప్పులవాళ్లు ఆక్రమించుకుంటారు. వాని కష్టార్జితాన్ని పరులు దోచుకుంటారు. వారికి కృప లభించదు. వారి వంశం నిర్మూలమవుతుంది. వచ్చే తరంలో వాని పేరు మాసిపోతుంది. వారి పితరుల దోషం కూడా యెహోవా జ్ఞాపకముంచుకుంటాడు. వారి పాపాలన్నీ దేవుని తీర్పులోకి వస్తాయి. శత్రువుకు కృప అనేది తెలీదు. అతడు క్రూరుడు. అతడు శపిస్తాడు. ఆ శాపం అతనికే తగిలింది. దీవెన అంటే ఏమిటో ఎరగడు. అందుకే దీవెన అతనికి దూరమైంది. శాపమే అతని ఉత్తరీయం. శాపమే వాడు తాగే నీరు. శాపం వాని ఎముకకెక్కిన తైలం. శాపమే అతని వస్త్రం నడికట్టు. శాపం అతన్ని వదలదు. ఇది యెహోవా శత్రువులకు చేసే ప్రతీకారం. 21 వచనం. యెహోవా ప్రభూ, నీ నామమును బట్టి నాకు సహాయం చెయ్యి. నీ కృప ఉత్తమమైనది గనుక నన్ను విడిపించు. శ్రోతలు వింటున్నారా? నామము అంటే అది ఒట్టి పేరే అనుకోకండి. నామము అంటే ఆయన మహిమ, సౌశీల్యం, ప్రఖ్యాతి, ప్రభావం, శక్తి, వ్యక్తిత్వం అన్నీ నామమందు ఇమిడి ఉన్నాయి. చెడ్డ క్రియలు సౌశీల్యాన్ని కలుషితం చేస్తాయి, పేరు చెడగొడతాయి. అపకీర్తి, అవమానము, సిగ్గు కలిగిస్తాయి. మన ప్రవర్తనను బట్టి ప్రజలు మెచ్చుకుంటారు లేదా అపహాస్యం చేస్తారు. గనుక అన్యుల మధ్య దేవుని నామము దూషించబడకుండా మనం జీవించాలి. 22 వచనం నుండి దావీదు దీనాలాపములు వినండి. యెహోవా నా ప్రభూ, నేను దీనదరిద్రుణ్ణి, సాగిపోయిన నీడను, మిడతలాంటి వాణ్ణి. ఉపవాసాలుండి నా బలం ఉడిగిపోయింది. అపనిందలకు గురయ్యాను. నీవే నా సహాయకుడవని వారందరూ తెలుసుకోవాలి. నన్ను నీ కృపను బట్టి రక్షించు. వారు శపిస్తారు గాని నీవు రక్షిస్తావు. వారికి అవమానం, నీ సేవకునికి సంతోషం. దరిద్రుని ప్రాణం రక్షించడానికి యెహోవా నీవు అతని కుడివైపు నిలుస్తావు. శ్రోతలు, 109 కీర్తన ఇస్కరియోతు యూదా కీర్తన. శత్రువు అన్న చోట ఇస్కరియోతు యూదా అనే పేరు పెట్టి చదివితే అర్థమవుతుంది. మత్తయి శుభవార్త 26 అధ్యాయం 24 వచనం. మనుష్య కుమారుణ్ణి గురించి వ్రాయబడిన ప్రకారం ఆయన వెళ్తున్నాడు. గాని ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగించబడుతున్నాడో ఆ మనుష్యునికి శ్రమ.
ఆ మనుష్యుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలు. సరే, ఇప్పుడు 110వ కీర్తన వినండి. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు: నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేసే వరకు నా కుడిపార్శ్వమున కూర్చో. యెహోవా నీ పరిపాలన దండమును సీయోనులో నుండి సాగచేస్తున్నాడు. నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చెయ్యి. యుద్ధ సన్నాహ దినాన నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వస్తారు. నీ యువకులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచువలె అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వస్తారు. మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవై ఉంటావని యెహోవా ప్రమాణం చేశాడు. ఆయన మాట తప్పనివాడు. ప్రభువు నీ కుడిపార్శ్వమందుండి తన కోపదినమున రాజులను నలగగొడతాడు. అన్యజనులకు ఆయన తీర్పు తీరుస్తాడు. దేశం శవాలతో నిండి ఉంటుంది. విశాల దేశం మీది ప్రధానిని ఆయన నలగొడతాడు. మార్గమందు ఆయన ఏటి నీళ్లు పానము చేసి ఆయన తల ఎత్తుతాడు. ఈ 110వ కీర్తనలో మెస్సియాను గురించే ఎక్కువగా చెప్పబడింది. కొత్త నిబంధనలో ఈ కీర్తనలోని వచనాలు పలుచోట్ల ఉదహరించబడినవి. ఆయన రెండో రాకడను స్పష్టంగా ప్రవచించే కీర్తన ఇది. ఆయన వస్తాడు. అంతిమ యుద్ధం జరుగుతుంది. శత్రు సంహారం. యేసుక్రీస్తు దేవుని కుమారుడు. ఆయనే మెస్సియా. ఆయన సమస్త లోకాన్ని, జాతులన్నిటినీ ఏలే సార్వభౌముడు అని ఈ వాక్య భాగం విశదం చేస్తోంది. ఈయన మెల్కీసెదెకు లాంటి రాజు, యాజకుడు. యేసుక్రీస్తు తన మహాపదవిని ఎన్నడూ దుర్వినియోగం చేయడు. ఆయన పరిపాలన నిత్యము శాశ్వతము. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 34వ వచనం, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనానికి ఈ కీర్తన ప్రవచనం. దావీదు అన్నాడు, నేను నీ శత్రువులను నీ పాదాల క్రింద పాదపీఠముగా ఉంచే వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాడు. నీవు మెల్కీసెదెకు క్రమము చొప్పున నిరంతరము యాజకుడవై ఉన్నావని మరొక చోట చెబుతున్నాడు. ఈ కొత్త నిబంధన వచనాలు 110వ కీర్తన నుండి సంగ్రహించబడినవే. యేసు దావీదు కుమారుడు అని పరిసయ్యులంటున్నారు. అప్పుడు యేసు వారిని అడిగిన ప్రశ్న, మరి దావీదు ఆయనను ప్రభువు అంటాడేమిటి అంటూ 110వ కీర్తన నుండి ఈ వచనాన్నే పేర్కొన్నాడు. యేసు కన్యక కన్న కుమారుడు. దావీదు కుమారుడే దావీదుకు ప్రభువు. యేసు మానవుడు, యేసు దేవుడు కూడా. ఆయన ఏటి నీళ్లు పానము చేశాడు. ఆయన తాగింది శ్రమజలం. ప్రియశ్రోతలు, ఇప్పుడు 111వ కీర్తన వినండి. 111 నుండి 118వ కీర్తన వరకు హల్లెలూయా కీర్తనలు. హల్లెలూయా అనే నినాదానికి అర్థం దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ కీర్తనల్లోని హల్లెలూయా అనే మహానినాదం ప్రజలను ఎంతో ఉత్సాహపరిచింది. వారిలో గొప్ప ఆశాభావాన్ని ప్రకల్పన చేసింది. హల్లెలూయా అనే నినాదం మనకు ఎంతో అర్థవంతమై జయధ్వానంగా మనందరికీ ఉత్సాహం కలిగిస్తుంది. దేవుడు ఎంతో మంచివాడు. ఆయన చేసేదంతా మంచే. దేవుణ్ణి మహిమపరిచే వారికే దివ్య జ్ఞానం ప్రాప్తిస్తుంది. 111వ కీర్తన 1వ వచనం నుండి, యెహోవాను స్తుతించండి. యథార్థవంతుల సభలో, సమాజములో పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తాను. యెహోవా క్రియలు గొప్పవి. వాటి యందు విశ్వాసము గల వారందరూ వాటిని ఆలోచిస్తారు, విచారణ చేస్తారు. ఆయన ప్రభావము మహిమా ప్రభావము గలది. ఆయన నీతి నిత్యము నిలకడగా ఉంటుంది. ఆయన తన ఆశ్చర్య కార్యాలకు జ్ఞాపకార్థ సూచన నియమించాడు. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు. తన యందు భయభక్తులు గలవారికి ఆయన ఆహారమిస్తాడు. ఆయన నిత్యము తన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన తన ప్రజలకు అన్యజనుల స్వాస్థ్యమును అప్పగించాడు. తన క్రియల మహాత్యమును వారికి వెల్లడి చేశాడు. ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి.
ఆయన శాసనాలన్నీ నమ్మకమైనవి, అవి శాశ్వతముగా స్థాపించబడి ఉన్నవి. సత్యముతో యథార్థతతో చేయబడిన శాసనములు. 9వ వచనం. ఆయన తన ప్రజలకు విమోచనము కలుగచేసేవాడు. తన నిబంధన నిత్యముగా ఉండాలని నిర్ణయించాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. శ్రోతలు గ్రహించండి, యేసుక్రీస్తు మన విమోచకుడు. మనకాయన విమోచన ప్రసాదించాడు. మనము పాపానికి బందీలమై ఉండగా ఆయన మనకు విమోచన క్రయధనమయ్యాడు. ఆయన త్యాగము మన పట్ల గొప్ప యాగము. యేసు అనే బలి చెల్లించబడే వరకు ఎవరికీ అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్లడానికి అనుమతి లేదు. ప్రార్థన ద్వారా ఇప్పుడు ప్రతి విశ్వాసి దేవుని కృపాసనాన్ని సమీపించవచ్చు, ప్రార్థించవచ్చు, పరిశుద్ధాత్మను కలిగి జీవించవచ్చు. 10వ వచనం. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. ఆయన శాసనములను అనుసరించే వారందరూ మంచి వివేకము గలవారు. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుతున్నది. దేవుని యందలి భయభక్తుల వల్ల జ్ఞానం ప్రాప్తిస్తుంది. సామెతలు 1వ అధ్యాయం 7 నుండి 9వ వచనం వరకు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం తెలివికి మూలం. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరిస్తారు. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశాన్ని ఆలకించు. నీ తల్లి చెప్పే బోధను తోసివేయకు. అవి నీ తలకు సొగసైన మాలిక, అవే నీ కంఠానికి హారమాల. చదువు అనుభవము ఉంటే చాలు అని ఆధునికులు అనుకుంటున్నారు. దేవుడే జ్ఞానానికి మూలమని గుర్తించకపోతే తెలివైన తీర్మానాలు చేయడానికి ఆధారముండదు. అప్పుడు లోపాలు, అవివేకపు తీర్మానాలు, ప్రణాళికలు మనిషిని నానా అగచాట్లకు గురిచేయడం తథ్యం. జ్ఞానమందు వర్ధిల్లాలంటే దానికి పునాది సత్యం ఒకటి ఉంది. దేవుడే జ్ఞానానికి మూలం. దేవుని ఆజ్ఞలను పాటించటమే జ్ఞాన మార్గం. పాత పాట సృష్టిని గురించింది, కొత్త పాట విమోచనను గురించింది. ఇది కొత్త పాట. ఇప్పుడు 112వ కీర్తన వినండి. 1వ వచనం. యెహోవాను స్తుతించండి. యెహోవాయందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు. ఆయనను నమ్మిన వారికి ఘనత, అభివృద్ధి, క్షేమము, స్వేచ్ఛ, నిర్భీతి మొదలైన ఆశీర్వాదాలన్నీ సంక్రమిస్తాయి. అదే మనకు ఆనందం. దేవుని ఆశీర్వాదాలు కావాలంటే దేవుణ్ణి మహిమపరచాలి. ఆయన వాగ్దానాలను నమ్మాలి. ఆయనకు సంపూర్ణ విధేయత చూపాలి. దేవుని సంతతి వారు బలవంతులు. వారికే కలిమి, సంపద, నీతి. వారికి చీకటిలో వెలుగు. వారికి కటాక్షము, వాత్సల్యత ప్రాప్తిస్తాయి. వారే దయాళురు, అప్పిచ్చేవారు. న్యాయ విమర్శలో వారికే గెలుపు. వారు కదిలించబడరు, నిత్యము జ్ఞాపకములో ఉంటారు. 7-8 వచనాలు. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉంటుంది. అతడు దుర్వార్తకు జడియడు. వాని మనస్సు స్థిరంగా ఉంటుంది. తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరే వరకు వాడు భయపడడు. దేవుని గురించిన భయం మనకు ధైర్యం కలిగిస్తుంది. దేవునికి భయపడేవారు మరెవరికీ భయపడరు. ఆయన సర్వశక్తిమంతుడు, పూజనీయుడు అని గుర్తించడమే ఆయనకు భయపడడం. మన భయాలన్నీ తొలగిపోవాలంటే మనం దేవునికి భయపడడం నేర్చుకోవాలి. దేవుని భయం చివరికి మనకు మరణ భయాన్ని కూడా పోగొడుతుంది. దేవునికి స్తోత్రం. ఈ కీర్తనలో దేవుని నీతి ప్రధాన అంశం. దేవుని అద్దంలో మనము ఏమై ఉన్నామో, ఎలా ఉన్నామో చూసుకోవాలి. మన దేవుడు నీతి నిధి. ఆయన నీతి మనకు సమృద్ధిగా సరఫరా అవుతుంది. 9వ వచనం. అతడు దాతృత్వము కలిగి బీదలకిస్తాడు. అతని నీతి నిత్యము నిలుస్తుంది. అతని కొమ్ము ఘనత నొంది హెచ్చించబడుతుంది. భక్తిహీనులు దానిని చూచి చింతపడతారు. వారు పండ్లు కొరుకుతూ క్షీణించిపోతారు. భక్తిహీనుల ఆశ భంగమైపోతుంది. ఒకానొక రోజు భక్తిహీనత అనేది లేకుండా
రూపుమాసిపోతుంది. ఆ రోజు యేసురాజు రాకడ. సోదరీ సోదరులారా, దేవుడంటే భయమున్నవారు ఇతర భయాలను జయించగలరు. కుటుంబాన్ని గురించి, ఆర్థిక పరిస్థితులను గురించి భయమా? చీకటిని గురించి భయమా? చీకటిలో నుండి దేవుడు నీ కోసం వెలుగు పుట్టించగలడు. దుర్వార్తలకు భయపడనక్కర్లేదు. రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనాన్ని నీ హృదయంలో భద్రం చేసుకో. దేవుణ్ణి ప్రేమించే వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము వారి మేలుకే సమకూడి జరుగునని ఎరుగుదుము. నీకు దాతృత్వపు కృప ఉందా? ధారాళంగా ఇవ్వు. 9వ వచనం, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. శత్రువులంటే భయమా? అది దేవుడు చూసుకుంటాడు. యెషయా 8వ అధ్యాయం 13వ వచనంతో ఈ పాఠం ముగిస్తాము. సైన్యములకు అధిపతి అయిన యెహోవాయే పరిశుద్ధుడు అనుకోండి. మీరు భయపడవలసిన వాడు ఆయనే. ఆయన కోసరమే దిగులు పడాలి. అప్పుడాయన మీకు పరిశుద్ధ స్థలముగా ఉంటాడు. పాఠం సమాప్తం. యేసుక్రీస్తు వారి కృప, యెహోవా ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.